ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందు ఈనాడులో కేంద్రంతో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం, తుమ్మిడియట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలి. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ వారు ఇంకా ఏమన్నారు, ఇక్కడ ఇచ్చిన దాన్ని, గుజరాత్ లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ సహకారం అవసరం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సరసన హైదరాబాద్ను నిలిపేందుకు మీ మద్దతు కావాలి. సబర్మతి నదిని ప్రక్షాళన చేసినట్టుగా మూసీ అభివృద్ధికి సహకరించాలి. హైదరాబాద్ మెట్రో లైన్ విస్తరణకు దోహదపడాలి. కేంద్రంతో ఘర్షణ పడితే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడుతుంది. అందుకే రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎలాంటి బేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్నది మా విధానమని రేవంత్ రెడ్డి మాటలకు సంబంధించిన అంశాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. వీటితో పాటుగా అబద్ధాలు, దోపిడీ, భారాస కాంగ్రెస్ల నైజం ఇదే, ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. వీటితో పాటుగా ఎన్నికలప్పుడే రాజకీయాలు, కేంద్రం విధానం ఇదే కిషన్ రెడ్డి వార్త ఉన్నది. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు, ఇంటికి వచ్చి కత్తితో దాడికి యత్నం, అడ్డుకోబోయిన తాత తల్లిపైన ప్రతిఘటించే వారి క్రమంలో వారు రాయితో కొట్టడంతో యువకుని మృతి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. చదువుకోమన్నందుకు చంపేశారు అనే వార్త, 3 కుమారులను చంపి ఆపై బలవన్ మరణం, ఆర్థిక సమస్యలతో అన్న వార్త ఉన్నది. ఇక గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు అని క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇక మరొక వార్త, లంచం తీసుకుని సభలో ఓటేయడం నేరం, అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ, ఎమ్మెల్యేలు, ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపునిచ్చిన 1998 తీర్పు కొట్టివేత, అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజా జీవితంలోని సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్యాన వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా వినోద్, ఈశ్వర్, నామా, మాలోత్ కవితలకు లోక్సభ టికెట్లు అనే వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో గొలుసుకట్టు పెట్టుబడులే ఉరితాడై, 3 కుమారులను చంపి ఆపై ఉరేసుకున్న తండ్రి అనే వార్త ఉన్నది. ఇది శంకర్పల్లి చేవెల డేట్లైన్తో వచ్చిన వార్త, ఎయిర్ ప్యానెల్లో హైలైట్ చేశారు. ఇక చట్టాలకు మీరేమీ అతీతులు కాదు, లంచం అవినీతి కేసుల్లో ప్రజాప్రతినిధులు శిక్షార్హులే అనే వార్త ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంగా ఇచ్చింది. ఇక కేసీఆర్, కేటీఆర్ కొలువులు ఊడినందుకే మీకు ఉద్యోగాలు అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. కాళేశ్వరంపై కుమ్మక్కు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది, కానీ విచారణను తొక్కిపెట్టాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభలో మాట్లాడిన మాటలను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. కేంద్రంతో ఘర్షణకు వెళ్ళం, దాంతో రాష్ట్ర ప్రయోజనాలకే నష్టమని రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరి ఫోటోను రేవంత్ రెడ్డి వ్యాఖ్యను మొదటి పేజీలో ఇచ్చిందిగా. ఇంటర్లో 40% వచ్చిన ఎస్జీటీకి అర్హులే అనే వార్త ఉన్నది. 7, 9 తేదీల్లో ఎలివేటర్ కారిడార్లకు శంకుస్థాపన అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఓఆర్ఆర్ లీజ్ బేస్ ప్రైస్ 7,300 కోట్ల రూపాయలన్న వార్త ఉన్నది. 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు అని కేసీఆర్ మాట్లాడినట్టుగా ఒక వార్త మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతిగా. ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్నవారికే అనే ఒక కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఓఆర్ఆర్, RRR మధ్య డైరీ క్లస్టర్ అనే స్టోరీ కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సాక్షిలో ఎప్పట్లాగానే 5-6 వార్తలు పైన ఇచ్చి హైలైట్ చేసింది. ఇక అబద్ధాలు, దోపిడీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఉన్నవి ఈ రెండే, ఆదిలాబాద్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని ఫైర్ అనే వార్త మొదటి పేజీలో వచ్చిందిగా. తెలంగాణ సర్కారుకు సంపూర్ణంగా సహకరిస్తాం మోదీ అని, కేంద్రంతో ఘర్షణకు వెళ్ళబోం సీఎం రేవంత్, నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలో మోదీ పర్యటన అనే వార్త కూడా ఉన్నది. ఇక రామగుండం యూనిట్ జాతికి అంకితం, రాష్ట్రానికి సంబంధించి 6,697 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. చట్టసభల్లో అవినీతి విచారణ అర్హమైన వార్త ఉన్నది. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. విద్యపై ఖర్చు, భవితకు పెట్టుబడి అని బట్టి ఇతర మంత్రులు మాట్లాడిన మాటలు కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. దరఖాస్తులు 66.3 లక్షలు, కట్టేవి
4.16 లక్షలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నలుగురితో బీఆర్ఎస్ ఎంపీల తొలి జాబితా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. పెళ్లింట మృత్యుగంట రోడ్డు ప్రమాదాలు ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణమైన వార్త ఉన్నది. 3 కుమారులను తప్పి తాను ఉరేసుకునని ఒక వార్త ఉన్నది. ఇక విద్యుత్ వైర్లు తెగిపడి 3 మృతి అనే వార్త ఉన్నది. తోటి విద్యార్థిని కొట్టి చంపేశారు, చంపడానికి వచ్చి హతమయ్యాడు అని 3-4 వార్తలు ఒక దగ్గర ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణలో చోటే భాయ్ కా బడే భాయ్, బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్, ప్రధాన టూరులో బట్టబయలు అనే వార్త ఉన్నది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే చిన్న క్యాప్షన్ కూడా అందులో ఇచ్చారు. ఇక వసూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచకం మొదలని కేసీఆర్ మాట్లాడిన మాటలు మొదటి పేజీలో తీసుకున్నది. ఇక బీఆర్ఎస్ తొలి జాబుకు సంబంధించిన వార్త ఉన్నది. STPP2 జాతికి అంకితం అనే వార్త ఉన్నది. కుటుంబ పాలనలో కూటమి నేతలైన వార్త. అప్పడాలు నిరోధులు అమ్ముతున్నారా అని మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్తను మొదటి పేజీలో వచ్చింది నమస్తే తెలంగాణ. యాదాద్రి అదనపు కలెక్టర్ సస్పెన్షన్ అనే వార్త. ఫిట్మెంట్ 40% అనే వార్తలో డిఎస్సికి తొలి రోజు 300 దరఖాస్తులు. లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు, చట్టానికి వారేం అతీతులు కారు అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో తీసుకున్నది నమస్తే తెలంగాణ. బట్టి బైపాస్ అని ఒక వార్తను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వచ్చింది. ఇంతకాలం ఏం చేశారు, ప్రాజెక్ట్ నిర్మాణం 2016లో ప్రారంభమైతే అక్రమాలపై 2024లో పిటిషన్ వేస్తారా, కాళేశ్వరం పిటిషన్పై హైకోర్టులో తీవ్ర వ్యాఖ్యలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.